వచ్చిన చిత్రాలు ఒకే నెలలో విడుదల కావడం సర్వసాధారణమైన విషయమే. కానీ ఒక హీరో నటించిన చిత్రం ఒకే నెలలో ఒకే రోజు విడుదల కావడం అసాధారణం. అందుకు కారణాలు ఏమైనా ఉండవచ్చు. ముఖ్యంగా వివాదాస్పదమైన నేపథ్యం కారణం కావచ్చు. బాక్సాఫీస్ బొనాంజా బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. 1993 సెప్టెంబర్ 3న ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలై సంచలనం సృష్టించింది. గుడివాడకు చెందిన శ్రీనివాస ప్రసాద్ బాలకృష్ణ స్నేహితుడు, 6.5 అడుగుల ఆజానుబాహుడు. ఆయన హీరోయిన్ విజయశాంతిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని టాకు. ఆయనే నిప్పురవ్వ చిత్రాన్ని నిర్మించారు. తరువాత శ్రీనివాస్ ప్రసాద్కు బాలకృష్ణకు మనస్పర్ధలు రావడంతో బాలయ్యే నిప్పురవ్వకు పోటీగా తను నటించిన బంగారు బుల్లోడు చిత్రాన్ని విడుదల చేయించాడంటారు. నిప్పురవ్వ సినిమా యావరేజ్ హిట్గా నిలిస్తే బంగారు బుల్లోడు సూపర్ హిట్ అయింది. ఇదే విధంగా 1961లో నందమూరి తారక రామారావు నటించిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. 1961 మే 5న ఎన్టీఆర్ నటించిన సతీ సులోచన, పెళ్లి పిలుపు చిత్రాలు విడుదలయ్యాయి. ఆ రెండు చిత్రాలు 100 రోజులు ఆడాయి. కానీ అప్పట్లో సినిమా ప్రపంచంలో ఇంత పోటీ కానీ ఇంత కాలుష్యం కానీ అప్పుడు లేదు. కానీ బాలకృష్ణ విషయంలోనే బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు పోటీపడి ఇటు పరిశ్రమలోనూ అటు ప్రేక్షకుల్లోనూ ఒక రకమైనటువంటి ప్రకంపనలు సృష్టించింది. తెలుగు ప్రేక్షకులు విశేషించి నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన చిత్రం నిప్పురవ్వ. ఎందుకంటే బాలకృష్ణకి ఇది తొలి 70mm చిత్రం. బాలయ్య చిత్రాలనే కాకుండా తెలుగులో ఇంతవరకు ఏ సినిమాకు ఖర్చు పెట్టినంత భారీ బడ్జెట్తో కాస్ట్లీ ఫిల్మ్గా నిప్పురవ్వ రూపుదిద్దుకోవడం మరో కారణం. బాలయ్య హీరో, విజయశాంతి ప్రొడ్యూసర్ కావడంతో నిర్మాణ దశలోనే నిప్పురవ్వకు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. లారీ డ్రైవర్ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ఇదే కావడం ఈ హైప్కు మరో కారణం. బొగ్గు గనుల కార్మికులు వారి సమస్యలను గుర్తించి అంతకుముందు కొన్ని చిత్రాల్లో ప్రస్తావించారు. అయితే ఒక స్టార్ హీరో బొగ్గు గని కార్మికుడిగా రూపొందించిన తొలి చిత్రం నిప్పురవ్వ. ఇందులో సూర్యం పాత్రకు బాలయ్య జీవం పోశారు. రగిలే అగ్నిపర్వతంలా, మండే జ్వాలల మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ని ఆయన పోషించారు. ఆయన అభిమానులు గర్వపడే విధంగా హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఒక ల్యాండ్ మార్కులా నిలిచిపోయే నిప్పురవ్వ చిత్రాన్ని నిర్మించారు విజయశాంతి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్. శ్రీనివాస ప్రసాద్ బాలకృష్ణకు స్నేహితుడు కావడంతో బాలకృష్ణ పేరు మీదే యువరత్న ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం మొదట 2 హీరోయిన్లను అనుకున్నారు. నటి లక్ష్మి పోషించిన ఎస్పీ క్యారెక్టర్ను విజయశాంతితో, విజయశాంతి వేసిన విజయ పాత్రను దివ్యభారతితో చేయించాలి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. విజయశాంతి ఎస్పీ పాత్ర వేసి ఉంటే 2 హీరోయిన్లు హీరోని ప్రేమించే కథగా కమర్షియల్ యాంగిల్లో ఉండేది. అలాగే హీరోయిన్ పాత్రను ఎక్కువగా కామెడీ కోసం ఉపయోగించారు. ఎలుగుబంటిని చూసి పారిపోయే హీరోయిన్ ప్రీ క్లైమాక్స్లో పతాక సన్నివేశాల్లో సీరియస్గా ఫైట్ చేయడం విమర్శలకు కారణమైంది. నిప్పురవ్వ నిర్మాణ సమయంలోనే విజయశాంతి నటించిన కర్తవ్యం చిత్రం తమిళ రీమేక్ వైజయంతి ఐపీఎస్గా విడుదలై ఘన విజయం సాధించింది. దాంతో విజయశాంతి నిప్పురవ్వలో కామెడీ చేస్తే దెబ్బతింటామని తమిళ బయ్యర్లు చెప్పడంతో మొదట్లో కామెడీ చేసిన హీరోయిన్ పాత్రను చివరికి వచ్చేసరికి అలా యాక్షన్ హీరోయిన్లా మార్చారు. ఒక అగ్ర హీరో నటించే చిత్రం ఓపెనింగ్ రోజున డైలీ పేపర్లో యాడ్ ఇవ్వడం సర్వసాధారణం. అయితే బయ్యర్లతో సంబంధం లేకుండా నిర్మాతే 5 కలర్ పేజీల యాడ్స్ ఇవ్వడం నిప్పురవ్వ చిత్రంతోనే ప్రారంభమైంది. అలా 1991 సెప్టెంబర్ 11న ప్రారంభం రోజున 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 5 పేజీల యాడ్ సప్లిమెంట్ వేసిన ఘనత నిర్మాత శ్రీనివాస్ ప్రసాద్దే. ఒక్క ఓపెనింగ్ కోసమే ఆయన ఆ రోజు 10 లక్షలు ఖర్చు పెట్టారు. నిప్పురవ్వ చిత్రం తొలి షెడ్యూల్ మణుగూరులో జరిగింది. 13 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్కి 38 లక్షలు ఖర్చు కావడం విశేషం. ఈ చిత్రంలో హీరో బొగ్గుగని కార్మికుడు కనుక అతను చిత్రంలో అందంగా కనిపించేది పాటల్లోనే. అందుకే పాటల కోసమే 60 లక్షలు ఖర్చు పెట్టారు నిర్మాత. బాలకృష్ణ విజయశాంతిపై ఆస్ట్రియాలో చిత్రీకరించిన కేవలం 2 పాటలకు ఆ రోజుల్లో
22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఆ నిర్మాత డేరేమిటో తెలుసుకోవచ్చు. మొత్తం సినిమాకు 3.5 కోట్లు ఖర్చు అయింది. నిప్పురవ్వ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకుడు. ఖర్చుకు వెనకాడవద్దని, హాలీవుడ్ స్థాయిలో ఒక భారీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిద్దామని కోదండరామిరెడ్డికి చెప్పారు నిర్మాతలు విజయశాంతి, శ్రీనివాస్ ప్రసాద్. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే కోదండరామిరెడ్డికి 3 చిత్రాలు వచ్చాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి ముఠా మేస్త్రి ఒకటి. అప్పటికే నిప్పురవ్వ చిత్రం కోసం 100 రోజులు ఆయన పనిచేశారు కూడా. కొన్ని సీన్లు మాత్రమే తీయగలిగారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. అందుకే ఈ సినిమాను మధ్యలోనే వదిలేసి ముఠా మేస్త్రి షూటింగ్కి వెళ్ళిపోయారు కోదండరామిరెడ్డి. బాలకృష్ణ కొన్ని సన్నివేశాలు, పరుచూరి గోపాలకృష్ణ మరికొన్ని సన్నివేశాలు తీసి చిత్రాన్ని ఎలాగోలా పూర్తి చేశారు. నందమూరి నటసింహం, బాలకృష్ణ, దర్శకుడు రవిరాజ పినిశెట్టి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం బంగారు బుల్లోడు. జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన వీరమాచనేని బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈయన జగద్బాబు తండ్రి అన్న విషయం తెలిసిందే. ఆయన నిర్మించిన చిత్రాల్లో దసరా బుల్లోడు, బంగారు బాబు చరిత్ర సృష్టించాయి. అందుకే ఈ చిత్రానికి బంగారు బుల్లోడు అనే పేరు పెట్టారు. మరో విషయం ఏంటంటే, అక్కినేనితో నిర్మించిన దసరా బుల్లోడు తర్వాత గ్రామీణ వాతావరణం నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ తీసినటువంటి సినిమా ఇదే. గోదావరి తీర ప్రాంతమైన పూడిపల్లిలో బంగారు బుల్లోడు చిత్రం కోసం కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో హీరో ఇంటి దృశ్యాల చిత్రీకరణ కోసం పూడిపల్లిలో ఏకంగా ఓ ఇంటిని నిర్మించారు. పూడిపల్లి కుగ్రామం కావడంతో ఆఫీస్ ఉండటానికి అనువైన ఇల్లు వేరే లేవు కనుక ఇందులో 4 ఏసీ రూములు కూడా ఏర్పాటు చేశారు. బంగారు బుల్లోడు సినిమాలో కర్ముషం ఎరుగని యువకుడి పాత్రలో బాలకృష్ణ నటించారు. చిత్రంలో 3 వంతులు ఆయన పంచకట్టుతోనే కనిపిస్తారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ తొలిసారిగా బాలయ్య సరసన నటించారు. అలాగే బాలీవుడ్ నటి రవీనా టాండన్ మరో కథానాయిక నటించారు. ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం. సంక్రాంతి సందర్భంగా 1993 జనవరి 14న హైదరాబాద్లో బంగారు బుల్లోడు చిత్రం ప్రారంభమైంది. ఒక హీరో నటించిన 2 చిత్రాలు ఒకే సమయంలో విడుదలకు సిద్ధమైనప్పుడు ఆ 2 చిత్రాల మధ్య కొంచెం గ్యాప్ ఉండేలా జాగ్రత్త పడతారు నిర్మాతలు. కానీ నిప్పురవ్వ, బంగారు బుల్లోడు చిత్రాల విషయంలో అలా జరగలేదు. 2 ఒకే రోజు విడుదలై ఒకదాంతో మరొకటి పోటీ పడ్డాయి. బాలకృష్ణ పోటీ పడే ఈ అరుదైన సన్నివేశాన్ని అంతా ఆసక్తిగా చూశారు. ఈ 2 చిత్రాలు హైదరాబాద్లో 44 థియేటర్లలో విడుదలై సరికొత్త రికార్డు సృష్టించాయి. జంట నగరాల్లోని 44 థియేటర్లలో ఈ 2 చిత్రాలు తొలి రోజు హెవీ క్రేజ్తో హౌస్ఫుల్ అయి బాలకృష్ణ సినిమా జీవితంలో ఒక సంచలన రికార్డు నెలకొల్పాయి. బాలకృష్ణ మొదటి నుంచి ఒక పక్క ఫ్యామిలీ హీరోగా, మరో పక్క యాక్షన్ చిత్రాల కమర్షియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటూ ఎదిగారు. అందుకే యాక్షన్ చిత్రంగా నిప్పురవ్వ, ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రంగా బంగారు బుల్లోడు నిలిచాయి.